వచ్చేది వానల కాలం కాదు అవస్థల కాలం అంటోంది భారత వాతావరణ శాఖ. ఈ ఏడాది ఋతుపవనాలపై ఆశలు పెట్టుకోవద్దని, వర్షాలు పడ్డా కూడా ఎండలు హీట్ వేవ్ తీవ్రత కొనసాగుతుందని అంది. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఏకంగా 60% కరువు వచ్చే ఛాన్స్ ఉందని కూడా హెచ్చరించింది వాతావరణ విభాగం. ఎండాకాలం కాస్త మండే కాలంగా మారిపోయింది. మరికొద్ది రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నా కూడా ఎండల మంట ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను దాటి తటస్థంగా ఉన్నాయి రుతుపవనాలు. అయితే రుతుపవనాలు వచ్చినా కూడా రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో హీట్ వేవ్ కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన ఎండలతో పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. జూన్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, ఉక్కపోత ఉంటాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. జూన్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం పలు జిల్లాలో 44 డిగ్రీల సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా కొమరంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో హీట్ వేవ్ కొనసాగనుంది. జూన్ నెలలో మాత్రం రుతుపవనాల ప్రభావంతో దక్షిణ తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ తదితర జిల్లాలలో అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో మాత్రం 45 నుండి 55% వరకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అంచనా. ఓవరాల్ గా మాన్సూన్ సీజన్ లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉండొచ్చని చెబుతున్నారు ఐఎండీ అధికారులు. అలాగే రుతుపవనాలు వచ్చాయి కాబట్టి ఎండలు తగ్గిపోతాయి అనుకోవద్దని, ఎల్నినో ప్రభావంతో జూన్లో కూడా వేడి, ఉక్కపోత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు దేశానికి కరువు ముప్పు పొంచి ఉందా అంటే అవునని అంటోంది ఐఎండీ. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఏకంగా 60% కరువు వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. 1971 నుంచి 2020 వరకు సేకరించిన వర్షపాత గణాంకాల ఆధారంగా దీర్ఘకాలిక సగటును లెక్కిస్తారు. ఇది ప్రస్తుతం 87 సెంటీమీటర్లుగా ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ఎల్నినో ప్రభావంతో జూన్, సెప్టెంబర్ సీజన్లో 90% మాత్రమే వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. జూన్లో ఎల్నినో పరిస్థితులు బలహీనంగా ఉంటాయని, సెప్టెంబర్లో మాత్రం మధ్యస్థాయి నుంచి బలంగా ఉండొచ్చని అంచనా వేసింది. కేరళలో రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఖరీఫ్ సాగుపై దెబ్బపడనుంది. జూన్లో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.